చంపుదామని 3 సార్లు ప్రయత్నించింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మాయి పేరు గ్రీష్మ, అబ్బాయి పేరు షారున్ రాజ్. అమ్మాయి వచ్చేసి తమిళనాడులోని కన్యాకుమారి, అబ్బాయి ఉండేది కేరళలోని తిరువనంతపురం. పేరుకి 2 స్టేట్లు అయినా వాళ్ళ ఇళ్ళకి 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. వీళ్ళిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ ప్రేమ కొనసాగుతున్న సమయంలో గ్రీష్మకి ఒక మిలిటరీ సంబంధం వచ్చింది. షారున్ రాజ్ తన ప్రేమ విషయం వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పినా కానీ గ్రీష్మ అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నానన్న విషయం ఒక్కసారి కూడా చెప్పలేదు. గ్రీష్మకి మిలిటరీ సంబంధం వచ్చిందని షారున్ రాజ్తో ఒక్కసారి కూడా చెప్పలేదు. ఈ మిలిటరీ సంబంధానికి ఓకే చెప్పినా అని షారున్ రాజ్కి చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో, మిలిటరీ ఆఫీసరు మంచిగా పెళ్లి చేసుకుంటే మంచిగా లైఫ్ సెటిల్ అయిపోతుందని ఆలోచించింది. ఇక్కడ మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. ఎవరైతే ఈ షారున్ రాజ్ గ్రీష్మ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కలిసినప్పుడల్లా ఫోటోలు దిగడమే కానీ, వీడియోలు తీసుకోవడమే కానీ, రీల్స్ చేయడమే కానీ, ఏవైతే ఈ ప్రూఫ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా షారున్ రాజ్ మొబైల్లో సేవ్ అయి ఉన్నాయి. ఈ సేవ్ అయిన వీడియోస్ని గ్రీష్మ ఏమనుకుందంటే, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే షారున్ రాజ్ ఈ వీడియోలని ఎక్కడ బయట పెడతాడో అని భయంతో తను ఈ ఘోరానికి పాల్పడింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చంపుదామని 3 సార్లు ప్రయత్నించింది. ఫస్ట్ టైం పారాసిటమాల్ ట్యాబ్లెట్ని ఎక్కువ డోసుగా మనం వాడితే చనిపోతాం, పాయిజనింగ్ అయ్యి అని ఎక్కడనో తెలుసుకుంది. షారున్ రాజ్ని ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడ వాటర్లో ఎక్కువ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ని కలిపి అతనికి ఇవ్వడం జరిగింది. అతను తాగి ఈ వాటర్ వేరే టేస్ట్ ఉంది అని తాగకుండా పక్కన పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల రెండో ప్లాన్ ట్రై చేసింది. ఎప్పట్లాగే షారున్ రాజ్ని ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అన్నది. అక్కడికి ఒక 2 జ్యూస్ బాటిల్స్ తీసుకొచ్చి ఒక బాటిల్లో పారాసిటమాల్ టాబ్లెట్స్ కలిపి షారున్ రాజ్కి ఇచ్చింది. ఎవరు ముందు తాగుతారో చూద్దామా అని ఒక గేమ్ పెట్టింది. పారాసిటమాల్ కలిపిన జ్యూస్ బాటిల్ షారున్ రాజ్ తీసుకొని తాగి ఇది టేస్ట్ కొంచెం బాగాలేదు అని చెప్పి తాగకుండా పక్కన పెట్టేసింది. అది గమనించిన గ్రీష్మ సెకండ్ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. సెకండ్ ప్లాన్ కూడా ఫెయిల్ కావడంతో థర్డ్ ప్లాన్ అయినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దామని అనుకుంది. షారున్ రాజ్కి కాల్ చేసి మా ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు ఇంటికి వస్తే అని చిన్న గ్యాప్ ఇచ్చింది. అది విన్న షారున్ రాజ్ 10 నిమిషాల్లో తన ఇంటికి వెళ్ళిండు. గ్రీష్మ ఒక చిన్న గ్లాస్లో కషాయం, ఇది నువ్వు తాగు, హెల్త్కి చాలా మంచిది అని చెప్పి షారున్ రాజ్కి ఇచ్చింది. ఆ కషాయం షారున్ రాజ్ తాగేసింది. ఆ కషాయం ఏందో మీకు చెప్తాను వినండి. పొలాలలో పురుగులు చచ్చిపోవడానికి వాడే మందు ఇది. మనుషులను ఒక్కసారి చంపదు, మెల్లిమెల్లిగా స్లో పాయిజన్ అయి బాడీలో ఒక్కొక్క పార్ట్ చెడిపోతూ నరకం అనుభవిస్తూ చచ్చిపోతారు. అది తాగిన తర్వాత షారున్ రాజ్ తన ఇంటికి వెళ్ళిపోయింది. గ్రీష్మ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టింది, సారీ అని పెట్టింది. ఆ మెసేజ్ చూసిన షారున్ రాజ్ సారీ ఎందుకు అని చెప్పి అడగగా అప్పుడు గ్రీష్మ, నీకు ఇచ్చిన కషాయం కొద్దిగా పాడైంది, అందుకే సారీ చెప్తున్నా, దీనివల్ల నీ హెల్త్కేం కాదు, కాకపోతే కొంచెం అన్ఈజీగా ఉంటుంది, మెల్లిమెల్లిగా తగ్గుతుందిలే అని చెప్పి అన్నది. ఆ కషాయం తాగిన తర్వాత షారున్ రాజ్కి రోజు రోజుకి తన బాడీలో ఒక్కొక్క పార్ట్ చెడిపోతూ అలా ఒక 10-15 రోజుల తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్స్ చూసి షాక్ అయ్యి, ఏంటిది ఇది, మీరు ముందే చూసుకోవాలి కదా, పరిస్థితి చేయి దాటిపోయింది, లోపల పార్ట్స్ అన్నీ మెల్లిమెల్లిగా పాడైపోయినాయి, ఇప్పుడు ఏం చేయలేం అని చెప్తారు. అప్పటికి కూడా ఆ గ్రీష్మ అనే అమ్మాయి మీద షారున్ రాజ్కి కొంచెం కూడా డౌట్ రాదు. చనిపోయే ముందు డెత్ స్టేట్మెంట్ ఇస్తారు కదా, అప్పుడు కూడా ఈ డ్రింక్ తాగినానే చెప్పిండు కానీ ఆ అమ్మాయి పేరు ఏమాత్రం తీయలేదు, ఆ అమ్మాయి మీద ఇంత డౌట్ కూడా రాలేదు. అతను చనిపోయిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది. సెప్టెంబర్ 2023లో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్దాం అనుకోరు. ఆ అమ్మాయి దారిలోనే ఆర్పిక్ దాగి సూసైడ్కి ప్రయత్నించింది. కోర్టుకు తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి జైలు శిక్ష పడ్డది. కానీ కొద్ది రోజులకే బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చింది. ఇలా లోపలికి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం, లోపలికి వెళ్ళడం, బెయిల్ మీద బయటికి రావడం, ఇలా కొద్ది రోజులు జరిగింది. మొన్న రీసెంట్గా ఒక 45 రోజుల క్రితం కోర్టులో జడ్జి గ్రీష్మని అడిగింది, 3 సార్లు చంపడానికి ప్రయత్నించినావు కదా, నీకు ఒక్కసారి కూడా అతను బ్రతకాలి అని అనిపించలేదా? ఇంకొక విషయం, గ్రీష్మ వల్ల అంకుల్ ఎవరో సంథింగ్ ఒక పర్సన్, అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో. అతనికి కూడా ఒక 5 years జైలు శిక్ష పడ్డది.
వీళ్ళ మదర్ని కూడా పట్టుకున్నారు, కాకపోతే కరెక్ట్ ఎవిడెన్స్ లేక వాళ్ళ అమ్మని వదిలేసినారు. అమ్మాయి వాళ్ళ లాయర్ జడ్జి ముందు ఒక 3 పాయింట్స్ పెట్టడం జరిగింది. 1, అమ్మాయి ఫొటోస్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం, కొట్టడం, తిట్టడం, భయపెట్టడం లాంటివి చేశాడని చెప్పి ఒక పాయింట్ జడ్జి ముందర పెట్టినారు. 2వ పాయింట్, ఈ అమ్మాయికి 24 సంవత్సరాలు, ఉరి శిక్ష ఎట్లా అనేస్తారు, ఆ అమ్మాయికి చాలా ఫ్యూచర్ ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి 2వ పాయింట్ జడ్జి ముందర పెట్టారు. 3వ పాయింట్, ఈ అమ్మాయి తెలియక చేసింది, తనకి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని కూడా వాదించడానికి ట్రై చేసినారు. కానీ ఈ 3 పాయింట్స్ కోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళకున్నాయి 2 ఛాన్సులు. 1, హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయాలి, లేదా కోర్టు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలి. ఈ కేసు విషయంలో కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరేమో అమ్మాయి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రేమించిన అబ్బాయిని నమ్మించి మోసం చేసి చంపాలని చూసింది. అది కూడా విషం పెట్టి తనను నరకం అనుభవించేలాగా చేసి చంపేసింది. కాబట్టి ఆ అమ్మాయికి కోర్టు సరైన తీర్పునే ఇచ్చింది అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది 24 సంవత్సరాల అమ్మాయికి ఉరిశిక్ష వేయడం కరెక్ట్ కాదు అని కొందరు అంటున్నారు. దీన్ని బట్టి నేనేమంటున్నా అంటే, తెలిసి తెలియని వయసులో ప్రేమించడం తప్పు. ఒకవేళ ప్రేమించినా సరైన నిర్ణయం సరిగా ఆలోచించి తీసుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోలు మీరు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.